సారీ. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. క్రొత్త జన్మ అనే అంశం మీద దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడాడు. కాబట్టి ఇంకా ఎవరైనా బాప్తిస్వం విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారో వారందరూ కూడా గ్రహించుకొని బాప్తిస్వం విషయంలో మీరు ముందడిగేసి బాప్తిస్వం తీసుకొని సంఘంలో మీరు పాలి భాగస్తులు అవ్వలాగున ఆ యొక్క మెసేజ్ను మీరు గ్రహించాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆరాధనలో ముఖ్య భాగమైనటువంటి ప్రభు బల్ల. ఈ ప్రభు బల్ల అనేది ప్రతి వారము మనము తీసుకుంటూ ఉన్నాము. ఇది ఎందుకు తీసుకుంటున్నాము, దీంతో వచ్చేది ఏంటి అసలు మనకు అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది తీసుకోగానే దేవుడు మా పాపాలను క్షమిస్తాడు అనుకుంటారు. దేవుడు పాపాలను క్షమించడానికి కాదు రొట్టె ద్రాక్షారసం ఇచ్చింది. ఆల్రెడీ మన పాపాలను క్షమించి ఆయన సిలువలో మరణం పొందాడు. కానీ ఆ రొట్టె తీసుకుంటున్నప్పుడు వారు చేసే ప్రార్థన ఏంటి అంటే, ఈ రొట్టె తీసుకోవడం ద్వారా నేను ఈ వారంలో చేసినటువంటి పాపాలు ఆయన తొలగిస్తాడు అని ఒక అపోహలో ఉంటున్నాడు. పని చేయువాడు భోజనమునకు, మనము ఏమి పని చేశామని చెప్పి ఆ దేవుని ఆహారం తింటున్నాము. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు వాక్యంలో, పని చేయువాడు భోజనమునకు పాత్రుడు అని అన్నప్పుడు దేవుని భోజనం మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని పనిని మనం ఏమైనా చేశామా, చేస్తున్నామా, అది మనలను మనము గ్రహించుకోవాలి. మనం నిజంగా పని చేయలేదనుకో మనం పాత్రుడమా? ఆయన ఆజ్ఞ ఇచ్చాడు దాన్ని. ఆనాడు ఇశ్రాయేలీలో ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చిన క్షణంలో దేవుడు వారికి పులియని రొట్టెల పండుగ అనేది ఒకటి ఇచ్చాడు. అంటే ఆ సంహారక దూత నుంచి వారిని కాపాడుకోవడం కోసము పులియని రొట్టెల పండుగ, ప్రతి ఇంటికి ఒక పస్కా గొర్రె పిల్లను వధించాలని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది కాలక్రమేణా సంవత్సరాలు గడుస్తూ ఉన్నవి. వారు ఆ పండుగను దాన్ని ఆచరణ చేస్తూ వస్తున్నారు. ఏది? యేసు ప్రభు ఉన్నటువంటి కాలం వరకు దాన్ని ఆచరణగా చేస్తూ వస్తున్నారు. రొట్టెలు వస్తున్నాయి, మేకలు తెగుతున్నాయి, గొర్రెలు తెగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మర్చిపోయారు. ఏమని ఇచ్చాడు దేవుడు? ఇది మీ తరతరములకు గుర్తుండిపోయేటువంటిది. ఏమని? మీరు ఏదైతే ఐగుప్తులో ఉన్నారో బానిసత్వం నుంచి నేను మిమ్మల్ని విడుదల చేశాను, మీరు ఈ విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకం ఉంచుకొని మీ పిల్లలకు వాటిని తెలియజేయాలని చెప్పి. అంటే వాటిని జ్ఞాపకంలోనికి తెచ్చుకోలేదు. ఇంకా ఎంతసేపు ఆ రొట్టెలు తింటున్నారు, ఆ పస్కా విందును ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దేవుడు ఏదైతే వారిని జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాడో ఆ విషయాలను మర్చిపోయారు. అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క సమాజము యేసు ప్రభు ఉండే కాలము వరకు అలాగే కొనసాగుతూ వచ్చింది. అందుకే యేసు ప్రభు అదే పులియని రొట్టెల పండుగను ఎంచుకున్నాడు. ఆనాడు దేవుడు మీకు ఒక నిబంధననిచ్చాడు. ఆ నిబంధన సమయంలోనే యేసు ప్రభు ఆ నిబంధనను కొట్టివేస్తూ క్రొత్త నిబంధన నేను ఇస్తున్నాను. ఈ లోకంలో చాలా మంది అన్నాన్ని పట్టుకొని ఏమంటారు? అన్నము పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. యేసు ప్రభు ఏమంటాడనంటే నేనే జీవాహారము అని అంటాడు. అక్షయమైన ఆహారం కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో ఉంటాయి క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారం అని చెప్పి. అంటే ఈ లోక రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, పని చేసినప్పుడే మనం భోజనం చేయాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మనము దేవుని పనిని ఎంతవరకు చేశాము
అబ్బే లేదండి నాకు ఆ తలాంతు లేదండి అని నీకు నువ్వే తగ్గించుకుంటున్నావా? ఆనాడు ఇశ్రాయేలీయులు అదే పొరపాట్లు చేశారు. ఒక జనాంగం అంతా కూడా దేవుణ్ణి ఎరగని జనాంగం అయిపోయింది. ఒక తరం అట్లాంటి తరంను ఉండి యేసు ప్రభు వచ్చే కాలము వరకు కూడా వారు ఆ విందును విందులాగానే స్వీకరిస్తున్నారు, కానీ వారి మధ్యలో దేవుడు లేడు. ఇవే విషయాలను పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. పౌలు గారు యేసు ప్రభును చూడలేదు. యేసు ప్రభు ఏదైతే పులియన్ రొట్టెల పండుగ రోజు ఇచ్చినటువంటి ఆ విందును జ్ఞాపకము చేసుకొనుచు అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. 11వ అధ్యాయము, 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనము. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడ్డ రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. ఇక్కడ నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. యేసు ప్రభు ఏదైతే పౌలు గారికి ఇచ్చారో దానిని ఇక్కడ మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫస్ట్ మనము కృతజ్ఞత చెల్లించాలి. ఏ మనిషి అయినా కూడా ఒక మనిషి నుండి సహాయం పొందిన తర్వాత సహాయాన్ని మర్చిపోకూడదు. కృతజ్ఞత అనేది కలిగి ఉండాలి జీవితంలో ఎప్పుడు కూడా. ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి మనం ఏదైనా సహాయం పొందితే ఆ మనిషి పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు చెప్తున్నాడు కృతజ్ఞత అనేది? మనుషులు మరచిపోయే స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీనిని చేయడం. ఏ జ్ఞాపకం చేసుకుంటున్నారు? యేసు ప్రభు శిలువలో మా గురించి చనిపోయాడు. ఆ ఒక్క సీన్నే కాదు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరంతో ఏ రీతిగా ఉన్నాడు, ఎందుకు ఆయన నలగగొట్టుకున్నాడు, ఎందుకు ఆయనను తిట్టినను బదులు తిట్టలేదు, ఎందుకు ఆయన ఆ రీతిగా తన శరీరాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది, ఆ శరీరం రీతిగా మనం ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓహో, ఇందుకొరక ఆయన మనకు చనిపోయింది మన కోసం. అంతేకాని ఆ యేసు ప్రభును ఆ యొక్క రొట్టె తీసుకుంటున్నప్పుడు, ఆ యొక్క మన ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు శిలువలో చనిపోయాడని గుర్తు చేసుకుంటున్నారు, కానీ ఆయన లాగా మనం ఎందుకు జీవించలేకపోతున్నాము జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకము చేసుకున్నప్పుడే క్రీస్తు మనలో ఉన్నట్టు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల ఇందాక చదువుకున్నాం కదా, అదే నూతన సృష్టి. ఎందుకు నూతన సృష్టిలో ఉండలేకపోతున్నారు? అపోస్తులైన పౌలు ఈ కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ ప్రభు బలం ఎందుకు ఇచ్చాడు అన్నారంటే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా అవే. ఇదే 11వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి ఒకసారి. 1 కొరింథీ. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకునను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు ప్రభురాత్రి భోజనం చేయడం సాధ్యం కాదు. ఏదైనా మీరు ఆ భోజనం చేసినప్పుడు ముందుగా తమ్మటకు తాము భోజనం చేస్తున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలి కొలిస్తూ మరొకడు పక్కన వచ్చినాడు. ఏమి అన్నపానం పుచ్చుకున్నకు మీరు ఇందులేవా? దేవుడి సంఘం తిరస్కరించి వేదాలను సిద్ధపరచుగా మీతో ఏం చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని విద్దురా మెచ్చను. తర్వాత ఈ లైన్స్ వచ్చినాయి, మనం ఎవ్రీ టైం చదువుకునేటువంటి లైన్స్ తర్వాత వచ్చినాయి. అంతకంటే ముందేం చెప్తున్నాడు? ఆ సంఘంలో పరిస్థితులు, పౌలు గారు ఆ యొక్క కొరింథీ సంఘాన్ని హెచ్చరించే సమయానికి కూడా ఆ సంఘంలో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నవి? కక్షలు ఉన్నాయి, కార్పణ్యాలు ఉన్నాయి, ఒకరికొకరు పడట్లేదు. అయితే
వాళ్ళు అదే పులియని రొట్టె పండుగను అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఏ రీతిగా? భోజనం చేసే రీతిగా. అందుకే పౌలు గారు అన్నారు, మీరు ఇదే తినడము ఇంటి దగ్గర తినొచ్చు కదా, సంఘం మంది ఎందుకు? పేదవారిని మీరు పేదలను సిగ్గుపరచుదరా అంటే పేదలను సిగ్గుపరిచే రీతిగా మీరు ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదే ఆహారం మీరు ఇంటి దగ్గర తినొచ్చు కదా. అంటే ఆనాడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క పులియని రొట్టెల పండుగను వారు గ్రహించుకోలేక అది అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. అప్పటి వరకు యేసు ప్రభు ఇచ్చి వెళ్ళిపోయిన తరువాత కూడా అపోస్తులు సువార్త ప్రకటించే సమయానికి కూడా కొన్ని సంఘాల్లో ఆ రీతిగానే వ్యవహరిస్తూ ఉన్నారు పులియని రొట్టెల పండుగ. అలాంటి సమయంలోనే పౌలు గారు చెప్తున్నారు, మీ సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవి మీకు తగవు, మీరు పేదవారిని సిగ్గుపరచకూడదు. కాబట్టి యేసు ప్రభు నాకు ఏదైతే ఇచ్చాడో దానిని నేను మీకు ఇస్తున్నాను, మీరు కృతజ్ఞత చెల్లించండి. యేసు ప్రభు దేవుడు అందరినీ ఒకే రీతిగా చేశాడు. 2 కుండలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ తీసుకుంటే కుమ్మరివాడు కుండలను తయారు చేస్తాడు, ఇదొక కుండ ఇదొక కుండ. ఈ కుండలో మంచినీళ్ళు ఉన్నాయి, ఈ కుండలో మురుగునీరు ఉంది. ఆ కుండను ఏమంటాం అప్పుడు? మంచినీటి కుండ. దీన్ని ఏమంటాము? మురికి నీటి కుండ. 2 కుండలు ఒకటే, తయారు చేసిన వాడు ఒకటే, రెండిటికి వాడింది ఒకటే మట్టి, ఆ రెండిటిని ఒకటే సారెపై చేశారు, ఆ రెండిటిని ఒకే మంటలో కాల్చారు. కానీ అందులో పోసినటువంటి ఆ నీటి వల్ల ఆ యొక్క కుండకు ఆ పేరు వచ్చింది. దేవుడు మనలను కూడా అదే మట్టితో సృష్టించాడు. మన లోపల మంచి నీరు ఉంటుందా, ఎలాంటి నీరు ఉంటుంది ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడు ప్రవక్తలు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. కుండలో విషం ఉన్నప్పుడు తీసుకొచ్చి పిండిని చల్లినప్పుడు కుండంతా కూడా విషతుల్యం అయిపోయింది. కాబట్టి మనము యోగ్యంగా ఆలోచన చేసుకొని ఈ బల్లలో పాలు పంపులు పొందుతున్నాము అని అంటే దేవుని పనిని మనం ఎంతవరకు చేస్తూ ఉన్నాం. ఆయన భోజనము చేయాలి అని అంటే ఆయన ఎందుకు ఇచ్చాడంటే ఇది ఆజ్ఞలాగా ఇచ్చాడు. కానీ మీరు చాలా మంది దాన్ని తెలుసుకోకుండా తినేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మనకు బయట గుళ్ళో ప్రసాదం ఇచ్చే వాళ్ళకి తేడా లేదండి. అలా తీసుకుంటే వారు ప్రసాదం ఏగానే పెట్టేసుకొని వెళ్ళిపోతారు. చాలా మంది దాన్ని ప్రసాదంగా తీసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ నేను దేవుని పని ఏమైనా చేశానా? ఈ రోజు నేను దాన్ని తీసుకునే హక్కు నాకు ఉందా? దేవుని పని చేస్తేనే ఆ భోజనానికి మీరు అర్హులండి. వాక్యము మనకు చాలా నేర్పిస్తూ ఉంటది చదువుతూ ఉంటే. పౌలు గారు అందుకే అదే మాట చెప్తూ ఉన్నాడు కొరింథీ సంఘానికి, మీరు కృతజ్ఞత చెల్లించాలి, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా ఏం చెప్తాడంటే ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించాలి అని అంటాడు. సాయంకాలం అయిందంటే ఎక్కడో దగ్గర కూర్చొని మాట్లాడుతుంటాం అరుగుల మీదనో అప్పుడు ఎక్కడో, కానీ దేవుని వాక్యాన్ని ఒక ఇద్దరికితో మాట్లాడుకోలేని పరిస్థితి. ఉదయం లేవగానే వాట్సాప్లు ఆ స్టిక్కర్లు ఈ స్టిక్కర్లు పంపిస్తూ ఉంటాం, కానీ దేవుని వాక్యం ఒక ఇద్దరికి పంపించలేము. ఏదో రకంగా నీ వల్ల దేవుని పని ఏదైనా జరుగుతుందా నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఒక పాట పాడుతున్నావా, ఒక ప్రార్థన చేస్తూ ఉన్నావా, ఎవరికైనా నీ నోటి ద్వారా దేవుని వాక్యాన్ని పంచుతున్నావా? పంచినప్పుడే నీవు దేవుని పని చేసిన వాళ్ళు అవుతావు, అప్పుడే నువ్వు ఆ భోజనానికి అర్హుడవుతావు. కాబట్టి మీకు మీరు ఆలోచన చేసుకొని ఆ భోజనంలో పాల్గొని ఆయన శిలువ మీద ఏ రీతిగానైతే తన శరీరాన్ని నిలవగొట్టుకున్నాడో అది జ్ఞాపకం చేసుకొని, ఆయన ఎందుకు చనిపోవాలండి? మానవుడు చేసిన తప్పులకు ఆయన ఎందుకు చనిపోవాలి? ఒక తప్పుకు ఇలాంటి శిక్ష ఉంటది కాబట్టి మీరు ఇలాంటి తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన మరణం పొందాడు. కానీ మీరు ఇంకా అదే త్రోవలో పోతూ ఉన్నారు. రొట్టె తీసుకుంటున్నారు, ద్రాక్షరసం తీసుకుంటున్నారు, ఒక్కసారి అడుగు బయట పెట్టగానే మళ్ళీ పాత జీవితం. అది కాదు, మీరు ఆ రకంగా దాన్ని తీసుకుంటే కాదు.
మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పి యేసు ప్రభు సాతానుతో అంటాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. ఆయన 40 రోజులు ఉపవాసము చేసి బయటకు వచ్చిన తర్వాత రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఈ రొట్టె మీరు నార్మల్ గా తీసుకుంటే ఏం కాదండి, దేవుని మాట మీరు విని ఆ మాట ప్రకారం మీరు నడవాలి. అప్పుడు మీరు దీంట్లో పాల్గొంటే దానిలో మీకు ఉపయోగం ఉంటుంది. అయ్యా నేను ప్రతి వారం వస్తున్నా, చందా వేస్తున్నా, ప్రభు వల్ల తీసుకుంటున్నా, అయినా దేవుడు నాకు ఒక కారు ఇవ్వడు, అయినా దేవుడు నాకు ఒక ఇల్లు ఇవ్వడు, అయినా దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇవ్వడు. ఈ లోకంలో నీవు జీవించడానికి నీవు కష్టపడాల్సిందది, దానికి కోసం కాదు దేవుడు నీకు ఇచ్చేది. నీవు ఎంత కష్టం చేసుకుంటే అంత నువ్వు ఈ లోకంలో కూడబెట్టుకుంటావు. దాని గురించి దేవుడిని గావించి నీ మనసుకు ఎప్పుడైతే ఆ యొక్క మంచినీరు మురికి నీరు అని చెప్పానో, మురికి నీరుని ఎప్పుడైతే ఉంచుకుంటావో నువ్వు మురికిగానే ఉంటుంది నీ జీవితం. ఆ మురికి నీరును మార్చడానికే యేసు ప్రభు చాలా విషయాలు మనకు చెప్పాడు. కాబట్టి మీరందరూ ఈ యొక్క ప్రభు బలలో పాల్పంపులు పొందే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు యోగ్యంగా పరిశీలించుకొని ఆ యొక్క ప్రభు బలలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందులాగున నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోక సంఘంలో చేర్చబడలేక ఆలోచిస్తూ ఉన్నారో వారు కూడా సమయానుకూలంగా మీరు బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడలాగున మిమ్మల్ని నేను మనవి చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ప్రభువుల నిమిత్తం హెచ్చరికలు అందించినటువంటి